న్యూటన్ థర్డ్ లా మూవీ జస్ట్ ఇప్పుడే చూశాను భయ్య. సో పాజిటివ్స్, నెగెటివ్స్, హీరో, విలన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం అన్నిట్లి గురించి డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. సో కంటెంట్ లేట్ చేయకుండా కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. సో స్టోరీలోకెళ్తే స్టార్టింగ్ ఒక స్టూడెంట్ ఒక బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. సో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం మన హీరో సుమంత్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎంట్రీ ఇస్తాడనమాట. సో ఈ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఆ కేసులో ఉన్న ట్విస్ట్‌లేంటి? ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం గల కారణాలేంటి? చివరికెళ్ళేసరికి ఆ కేసులో ఎవరెవరు బయటకొస్తారు? ఏంటి? ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఏంటనేది మూవీ కాన్సెప్ట్. ఓవరాల్‌గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. మూవీ సాగుతున్నంత సేపు గూడా ఒక ఏమవుద్ది అనే ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంటది. కొంచెం క్యూరియాసిటీగా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది మూవీ. సో ఇది స్టోరీ. సో ఇక స్క్రీన్ ప్లే, హీరో, విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్‌గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సుమంత్ 100% మంచి రోల్ పడింది. సో సుమంత్ క్యారెక్టర్ 100% మంచి ఆహ్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్ని విధాలుగా ఓకే. అదేవిధంగా జగపతి బాబు గారు ఇంటర్వెల్ నుంచి ఆయన ఎంట్రీ ఉంటది. సో ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత మూవీ ఒక మంచి జగపతి గారి ఎంట్రీ తర్వాత మూవీ బావుంటది. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బావుంటది. అవసరాల శ్రీనివాస్ గారు పాత్ర కూడా కొంచెం బానే ఉంటది. అదేవిధంగా రవివర్మ గారు అంటే చనిపోతాడని చెప్పాను కదా! స్టూడెంట్ యొక్క ఫాదర్ క్యారెక్టర్‌లో రవివర్మ గారు కూడా బానే చేస్తారు. సో ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్ట్‌లుంటాయి. సో ఆ ట్విస్ట్‌లు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా ట్విస్ట్‌లయితే చాలా బావుంటాయి. కాపోతే చివరికెళ్ళేసరికి ఆ ట్విస్ట్‌లు ఎక్కువైపోవడంతో కొంచెం క్లమ్జీగా ఉండడం అనిపిస్తది గానీ, కొద్దిగా అర్థం చేసుకుంటే బావుంటది మూవీ. ఇక సీన్స్ తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోరు. అంటే సీన్స్ తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా బావుంటది. సో ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తగ్గట్టుగా సీన్స్ బాగా ఎలివేట్ అవుతాయి. అదేవిధంగా విజువల్స్ సిట్యుయేషన్ తగ్గట్టుగా విజువల్స్ గూడా మనకి బానే అనిపిస్తాయి. ఓవరాల్‌గా అయితే మూవీ ఓకే. బట్ కొన్ని అంటే ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతది. అంటే మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, ఒకే అంశం చుట్టూ తిరగడం ఎక్కువ ల్యాగ్ చేసినట్టు అనిపిస్తదనమాట. సో అది కొద్దిగా అనవసరమైన సీన్ కొన్ని పెట్టారేమో అన్న ఫీలింగ్ కలుగుతది ఫస్ట్ హాఫ్‌లో. అదేవిధంగా స్క్రీన్ ప్లే సరింగా చేయలేదని ఫీలింగ్ కలుగుతది. కథ అయితే అంటే స్టోరీలో అయితే స్ట్రెంత్ గట్టిగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతదనమాట. అంతే తప్ప ఇక సినిమా సెకండ్ హాఫ్ చూసాను కొద్దిగా ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తది తప్ప సెకండ్ హాఫ్‌లో జగపతి బాబు గారి ఎంట్రీ గాని, సో చివరి వరకు అంటే మూవీ క్లైమాక్స్ వరకు అవసరాల శ్రీనివాస్ యొక్క ఆహ్, ఆహ్, ఏదైతే ఉందో ఆ పాత్రని ట్విస్ట్ రివీల్ చేయకుండా ఉంచుతారు. సో అది ఫైనల్‌లో బానే అనిపిస్తది. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్‌గా మూవీ బానే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ బానే ఉంటాయి. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ నుంచి అయితే సినిమా చాలా బావుంటది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బావుంటది. సో ఇది మూవీ యొక్క రివ్యూ. సో మన ఛానెల్‌ని దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.